ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అంటే పరమ గురుదేవునికి ఎప్పటికీ కూడా కోపము రానివ్వకూడదు అనే చెబుతూ గురుపుత్రులైనటువంటి వారు ఉపదేశాన్ని ఎలా పొందుతారు అంటే ఏదో పూర్వపుణ్యవశము చేత గురుపుత్రులైనటువంటి వారు గురుదేవుని దగ్గర ఉపదేశాన్ని పొందుతారు అనే విషయాన్ని మనం ఎల్లకాలము కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఒకవేళ పరమేశ్వరుని కోపం వచ్చి పరమేశ్వరుని ద్వారా శాపగ్రస్తుడైనటువంటి వారిని శ్రీ గురుదేవుడైతే ఆ శాపము నుండి కూడా రక్షిస్తూ ఆ శాపాన్ని మరలిస్తూ ఉన్నాడు. దానికి తగినటువంటి ఉపాయాలను బోధిస్తాడు. వారిని మహనీయాత్మునిగా, పవిత్రునిగా, సాధు మహనీయునిగా చేస్తూ ఉన్నాడు. కానీ శ్రీ గురుదేవునికి ఒకవేళ కోపం కలిగిందనుకో, అది అతిక్రమించటానికి శివునికి కూడా సాధ్యము కాదు అని తెలియజేస్తూ, అది ఎటువంటిది అంటే మనం క్రింద కోర్టుల్లో కనుక రద్దు చేయబడినటువంటి ఫిర్యాదులనేమో పై కోర్టు వారు తిరిగి విచారణకు తీసుకొని రావచ్చు కదా, మనం పై కోర్టులో అప్పీల్ చేసుకున్నప్పుడు. అలాగే పార్లమెంటు నందు తీర్మానించబడినటువంటి విచారణ కానీ మరి దేనినైనా సరే రద్దు చేయటానికి క్రింది కోర్టుకు సాధ్యమవుతుందా? కాదు కదా. అలాగనే ఇంకా కూడా రాజద్రోహులను కూడా తప్పించనలవై కానే కాదు అని చెబుతూ, అలాగే శ్రీ గురుదేవుని యొక్క కోపము అనేటువంటిది ఉల్లంఘించి దానిని ఎదిరించి శాపాన్ని తిప్పడానికి మరొకరికి ఎప్పటికీ సాధ్యం కాదు. అంటే గురుద్రోహము అనేటువంటిది ఎంత పాపభూయిష్టమో, మహాబలిష్టము అని చెబుతూ సకల దేవతలు కూడా గురుద్రోహిని ఎల్లప్పుడూ కూడా దూరంగానే ఉంచుతున్నారు. వారి దగ్గరికి చేరనివ్వరు. అందువలన ఎప్పుడూ కూడా శ్రీ గురుదేవుని యొక్క ఆజ్ఞ, ఆయన యొక్క ఆదేశము అన్ని విధాలుగా కూడా అనుసరించాలి, పాలించాలి. అందుకే పరమశ్రేయస్సు కలుగుచూ ఉన్నది. దేనివల్ల? ఆయన యొక్క ఆజ్ఞానువర్తి అయి ఆయన యొక్క ఆదేశానుసారం ఎవరైతే ప్రవర్తిల్లుతూ ఉన్నారో వారికి పరమశ్రేయస్సు కలుగుతూ ఉన్నది. ఇదైతే నిజమే కదా అనే చెబుతూ, ఎలాగంటే సంసార సముద్రము నుండి దీనజనులను ఉద్ధరించడానికి ముఖ్యమైనటువంటి మంత్రం ఏమిటి అంటే సంసారము. ఇక్కడ సంసారము అనేటువంటిది అంటే అజ్ఞానం యొక్క రాకపోకలతో నిండినటువంటిదే సంసారము. అజ్ఞానం యొక్క స్వరూపము దేహాలే. ఈ దేహాలు అంటే కేవలం మానవ దేహాలేనా? కాదు. స్థావర జంగమ రూపంలో ఉన్నటువంటి, కదిలేవి, కదలనటువంటివి, ఎగిరేవి, తిరిగేవి, నీటిలో ఉండేవి, అడవులలో ఉండేవి, కొండల మీద ఉండేవి, రాతి మీద ఉండేవి, భూమిపై ఉండేవి, భూమి లోపల ఉండేవి, భూమిపైన ఖాళీలో ఉండేవి. ఇటువంటివన్నీ కూడా కదిలేవి, కదలనివి. ఏ విధంగా అంటే రాళ్ళు, సముద్రాలు, నీళ్లు. ఇవైతే నీళ్ళైతే ప్రవహిస్తున్నాయి. అదే రాళ్ళైతే ఎక్కడివక్కడే ఉంటాయి. కొండలు, గుట్టలు, పీఠభూములు, పెద్ద పెద్ద పర్వతాలు, ఇటువంటివన్నీ స్థావరాలు, పెద్ద పెద్ద వృక్షాలు, స్థావరాలు. ఈ రూపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి కూడా పరమాత్మ స్వరూపమే కదా. అటువంటి అంటే ఆ రూపాన్ని వదిలి మళ్ళీ కూడా మరొక రూపాన్ని తీసుకోకుండా, మరొక ఉపాధి యొక్క అవసరం లేకుండా ఆ పరతత్వాన్ని పొందినటువంటి స్థితి పరబ్రహ్మము స్వరూపమైనటువంటి శ్రీ గురుదేవుని యొక్క కరుణారసభూతమైనటువంటి జ్ఞానైక బోధే ఆవశ్యకం. కాబట్టి మరి ఈ సంసారము అంటే ఈ శరీరాలను ధరిస్తూ వదులుతూ ఉన్నటువంటి ఈ సముద్రంలో అలలు వచ్చి పోయినట్లుగానే మళ్ళీ పోయినవి పోతున్నాయా, వస్తున్నాయి, పోతున్నాయి. ఇలా ఎంతకాలం అంటే మనకి సముద్రం ఉత్పన్నమైనప్పటి నుండి అదే తంతు. ఎందుకు? మన తాత ముత్తాతలు, వారి తల్లిదండ్రులు, వారి ముత్తాతలు చూసింది కూడా సముద్రం యొక్క స్థితి అంతే. సముద్ర అలలు పోవాలి, నేను స్నానం చేయాలి అంటే మరొక వేల శరీరాలను ధరించిన సముద్రపు అలలు వస్తూనే పోతూనే ఉంటాయి. కానీ సముద్రం యొక్క అలలకి అంతము అనేది ఉండదు. అలాగే జ్ఞానము అనేటువంటిది లేకపోతే శరీరం యొక్క రాకపోకలు అనేవి సముద్రంలోని అలల్లాగానే
ఎల్లప్పుడూ ఏదో ఒక ఉపాధితో వాడు చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మల ఫలితంగా వాడు ముందు శరీరంలో వాంఛించినటువంటి కోరికలకు అనుకూలంగా తగినటువంటి శరీరాన్ని ధరించుకొని ఆ ఉపాధితోటి దానిలో ఉన్న సుఖదుఖాలు క్లేశపాశాలకు కష్టపడి మరి దానితో జీవనం గడిపి వదిలిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి ఇటువంటి ఈ యొక్క అలలు రీతిగానే నీటి యందు పుట్టిన అలల్లాగానే ఈ పరమాత్మ తత్వమునందు వాడు ఆ స్థిర వస్తువును నమ్మినంతకాలము జ్ఞాన మార్గము స్థిర పదార్థము గురించి తెలియనంతకాలము ఈ శరీరాలను ధరిస్తూ వదులుతూ ఉండేటువంటి వారే. అయితే వారే గనక పరమ భక్తులై శ్రీ సద్గురుమూర్తి యొక్క సన్నిధానాన్ని చేరితే వారే కదా దీనజనులు. ఆ దీనత్వంతో పరమాత్మ తత్వాన్ని ఎవరు ఆశ్రయించి పరమ గురుని చెంతకు చేరతారో ఆ వారిని ఉద్ధరించడం కోసం శ్రీ సద్గురుమూర్తి ముఖ్యమైనటువంటి మంత్రము అనేటువంటిది దీక్ష అనేటువంటిది అనుగ్రహిస్తారు. దాని ప్రకారం అనుసరించమని చెప్తారు. అలా మంత్రమైనటువంటిది బ్రహ్మదేవుడు మొదలగు దేవాది దేవతల చేత కూడా మహర్షి వరుల చేత కూడా సతతము పూజింపబడుచు ఉన్నటువంటి సకల సిద్ధులను ఇచ్చేటువంటి సిద్ధుల యొక్క మంత్రమైనది. దారిద్ర్యము దుఃఖము దారిద్ర్య సంబంధమైనటువంటి దుఃఖము సంసార వ్యాధిని నశింపజేసేటువంటి మంత్రము అయినటువంటిది నిత్యము కూడా ఆ జ్ఞానము చేత పుట్టేటువంటి మహాభయమైనటువంటి మరణ భీతిని క్షణంలో కూడా దూరం చేసేటువంటిది. అంటే సకల మంత్రాలలో కూడా శ్రేష్టమైనటువంటిదే కదా గురుమంత్రం అనేది. ఆ గురుమంత్రాన్ని తన్మంత్ర స్వరూపుడైనటువంటి గురుదేవుని సతతము నేను ప్రణమిల్లుచూ ఉన్నాను అని చెబుతూ, అంటే ఈ సంసారంలో ఈదుకొని పోలేక ఈ సంసారము అనేటువంటి దాని యొక్క ఆవలి తీరము తెలియక ఎవరైతే దీనత్వంతో సంసారాన్ని నశింపజేసుకోవాలని కోరి కూడా మరి ఆ నశించేటువంటి మార్గం తెలియనటువంటి దీనజనులను ఉద్ధరించే నిమిత్తం, అంటే ఆ వారిని ఉద్ధరించాలి అంటే ఆ ముఖ్యమైనటువంటి మంత్రం. ఇక్కడ మంత్రము అన్నప్పుడు ఏదైతే మనం పదే 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 నిరంతరాయంగా నిర్విరామంగా ఎడతెరిపి లేకుండా క్షణము సందెడకుండా మేల్కొను ఘనమునేంద్రుల ధనమది. తనను తాను ఉద్ధరించుకునేటువంటి ఏ విధంగా మహనీయులు ఒక్క క్షణము కూడా సందు లేకుండా చేసేటువంటి మహామంత్రము. ఆ మంత్రం దేనికోసం? తనను తాను ఉద్ధరించుకోవడం కోసం. ఇక్కడ మననం త్రాయతే ఇది మంత్ర. ఏదైతే పదే 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 మనం స్మరిస్తూ జపిస్తూ ధ్యానిస్తూ ఉన్నామో తత్సంబంధమైనటువంటి తద్రూపం మనం చెందిపోతాం. చెందినప్పుడు అప్పుడు ఈ యొక్క మాంసపిండము మాంసమయంతో కూడినటువంటి ఈ శరీరము మంత్ర శరీరంగా మారుతుంది. ఆ యొక్క మంత్ర శరీరంగా మారేటువంటిది మంత్ర శరీరంగా మారినప్పుడు అది తనని రక్షిస్తుంది. తనను అంటే ఈ శారీరక సంబంధమైన అవయవాలతో కూడుకొని దానికి సౌకర్యవంతమైన జీవితాన్ని ఇచ్చి దాన్ని రక్షించడం అనేటువంటి విషయం మాత్రం ఒక మాదిరి ఒకటి. కానీ అసలు తనను రక్షించేది అంటే జీవభ్రాంతిలో ఉన్నటువంటి జీవుణ్ణి జ్ఞానైక మార్గంలో నడిపిస్తుంది. అప్పుడు ఈ యొక్క పంచభౌతికమైనటువంటి దేహమంతా కూడా పంచభూతాలతో నిర్మితమైనది, పంచభూతాలలో కలుస్తుంది. అది ఎక్కడ ఉత్పన్నమవుతుందో అక్కడ లీనమవుతుంది. ఈ లీనమయ్యేలోగా మళ్ళీ కూడా లోపల ఉన్నటువంటి ఏ జీవత్వం అయితే ఉన్నదో ఆ భ్రాంతిని తొలగించాలి. ఆ జీవత్వం నశించిందా ఇక శివత్వమే ప్రాప్తిస్తుంది. ఎందుకు? సర్వేక సమస్తము కూడా కళ్యాణకారకమై శుభకరమై ఉన్నటువంటి మంగళమయమైన పరమాత్మ తత్వము తప్ప మరొకటి లేదు. అయితే ఆ మంగళమయమైనటువంటి విషయాన్ని తెలియాలి అంటే వాడు ఎల్లప్పుడూ కూడా ఈ మాంసాది రక్త మాంసాలతో కూడినటువంటి శరీరము మంత్ర శరీరంగా మారినప్పుడు తన యొక్క ఉనికి గురించి తనకు తెలుస్తుంది. తన ఉనికి ఏమనుకున్నాడు? ఈ యొక్క పంచభౌతిక నిర్మితమైనది పంచభూతాలలో కలిసిపోవడం అనేది అప్పటికి గమనించడు. ఇది నిత్యం అనుకుంటాడు.
ఇది నిత్యం అనుకున్నప్పుడు ఇది పోతూనే ఉంది. ఆ విషయం తనకి తెలుసు. ఎందుకు? తన ముందు అనేక శరీరాదులు పోతున్నవి, జంతుజాలాదులవి, పశుపక్షులవి, మరి సరీసృపాలవి, కొన్ని చెట్లు స్థావర జంగమాలవి కూడా పోతూనే ఉన్నాయి, ఎగిరైపోతున్నాయి. నిలబెట్టినటువంటి స్థావర రూపంలో ఉన్న వృక్షాలు, చెట్లు అవి చచ్చిపోతూ ఉన్నవి. ఇట్లా అనేక రకాలు శరీరం ఉత్పన్నమైందా, మరి అనేక పాట్లు పడుతూ మరి కొంతకాలం ఉన్నట్లుగా అటు ఇటు అవుతూ కొంతకాలానికి జీర్ణించిపోయి ఆ ఆకారం కనబడకుండా పోతుంది. ఇదే కదా పోయింది. మరి పోయినట్లు ఉంటుందా? లేదు, మరలా వస్తుంది. అటువంటి వచ్చిపోయేటువంటి స్థితితో అలసిపోయినటువంటి వాడు, మంత్రస్వరూపంగా మారినటువంటి వాడు తన యొక్క ఉనికిని గమనిస్తాడు. అంటే తాను అని భ్రాంతి చెందినటువంటి ఈ యొక్క శారీరక సంబంధమైన రూపాలు అనేటువంటివి ఇవి స్థిరము కావు. అసలు అవ్యక్త స్వరూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏ విధంగా సర్వవ్యాపకమై ఉన్నది, ఆ స్వరూపమే నేను. ఆ అవ్యక్త స్వరూపం యొక్క సన్నిధానము చేత మాత్రమే జడప్రాయమైనటువంటి సర్వదేహతతులు, సర్వరూపాలు కూడా చేతనావంతమవుతున్నాయి, కదులుతూ ఉన్నవి. లేకపోతే ఇవి మృతప్రాయమైనట్లుగా కదలకుండా, ఎటువంటి చలనము లేకుండా భూపతనమే అయి ఉంటాయి. అంటే ఇవి కదులుతూ ఉన్నవి, ఇతర క్రియలు చేస్తూ ఉన్నవి, ప్రతి జ్ఞానాన్ని కూడా గ్రహించగలుగుతూ ఉన్నవి. అంటే సుఖాన్ని ఆశిస్తున్నవి, దుఃఖాన్ని పొందుతూ ఉన్నవి. అంటే వీటన్నింటికీ మూలం ఏంటి అంటే ఆ సర్వ చైతన్య సత్తా ఏదైతే ఉన్నదో, సర్వవ్యాపకంగా ప్రతి ఒక్క ఉపాధి అంతర్గతంగా ఉన్నది కూడా ఆ చైతన్య సత్తానే. ఆ సత్తా ద్వారానే ఆ సత్తా ఉన్నది అని తెలియాలి అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహ భాషణం ద్వారా ఇచ్చినటువంటి దీక్షను గ్రహించినటువంటి వాడు ఆ మంత్రాన్ని ఎప్పుడైతే పఠిస్తూ జపిస్తూ ధ్యానిస్తూ మంత్రరూపం అవుతాడో అటువంటి వానికి మంత్రసిద్ధి. అంటే ప్రతి మంత్రానికి కూడా అధిష్టాన దేవత ఉన్నట్లుగానే ఆ మంత్రాధిష్టాన దేవత ఆ మంత్రాన్ని మంత్రరూపంగా మారినటువంటి వానికి ఆ మంత్రాధిష్టాన దేవత వశపడిపోతుంది. అందుకే వానికి మంత్రసిద్ధి అయింది. వాడు ఏది మాట్లాడినా నిజమవుతున్నది. అంటే అందరూ మాట్లాడేదానికి మహనీయులు మాట్లాడేదానికి ఎంత తేడా ఉన్నది అంటే మహనీయులు మాట్లాడేదానికి ఒక రూపం ఉన్నది, అందరూ మాట్లాడేదానికి శూన్యంలో కలిసిపోతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మహనీయత్వం ఏ విధంగా వచ్చింది అంటే మంత్ర ప్రభావం, మంత్రసిద్ధి, మంత్రాధిష్టాన దేవత వానికి వశపడి ఉన్నది. అటువంటి స్థితిలో ఉండి ఆ మంత్రం ద్వారా తన యొక్క ఉనికి తెలుసుకుంటాడు. అంటే నేను వచ్చిపోయేటువంటి స్థితిలో ఉన్న దానిని సత్యమని భావించాను కాదు, రాని పోని ఉత్పన్నము కానీ వినాశము లేనటువంటి ఏ సర్వసత్తాక ప్రతిపత్తి అయితే ఉన్నదో సర్వేక సమస్తము కూడా నిండిపోయి అంటే సూర్యమోపను సందు లేకుండా నిండి నిబిడీకృతమైన ఉన్నటువంటి ఏ చైతన్య అంటే నిత్య నూతన చైతన్య స్రవంతి సర్వేక సమస్తము జాలువారుతూ ఉన్నదో అది నేను కానీ ఇది నేను కాదు అని భావిస్తాడు. అలా భావించడమే వాని యొక్క మంత్రసిద్ధి. ఆ మంత్రం ఎప్పుడైతే సిద్ధించిందో అప్పుడు ఆ దీనత్వం అనేది పోతుంది. వానికి పారమార్థికమైనటువంటి చింతన ద్వారా పరమాత్మ తత్వంతో ఉన్నటువంటి స్థైర్యం వస్తుంది. ఆ స్థైర్యం తనను తాను సిద్ధింపజేసుకోవడం కోసం, తనను తాను ఉద్ధరించుకునేటువంటి దానికోసం ఉపయోగపడుతుంది. అంతేకాదు బ్రహ్మదేవుడు మొదలైనటువంటి వారు దేవాది దేవతల చేతను మహర్షుల చేతను సతతము కూడా పూజింపబడుచూ ఉన్నది. అంటే బ్రహ్మదేవుడు అంటే సృజన కార్యం చేసేటువంటి చతురాననుడు, అంటే రజోగుణ ప్రాతిపదికగా సృష్టి కార్యం చేసేటువంటి బ్రహ్మదేవుడు కూడా ఇటువంటి మంత్రసిద్ధిని పొందినటువంటి వాడు కాబట్టే ఆయన యొక్క సృష్టి కార్యం అనేటువంటిది నిరాటంకంగా కొనసాగుతూ ఉన్నది. అంతేకాదు ఇంకా ఇతరమైనటువంటి దేవాది దేవతలు వారికి అంటే కూడా క్రింద ఉన్నటువంటి వారికి వారు వరాలిచ్చేటువంటి సమర్థత, వారు జ్ఞానాన్ని పొందిన కారణము చేతనే వారి యొక్క శరీరాలకు ఉనికి పట్టు లేదు. ఉనికి సారము సర్వము కూడా పరమాత్మయే అని తెలిసి పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకొని ఉండడము చేతే వారు క్రింది వారికి వారు వరాలను అనుగ్రహించేటువంటి సమర్థత అనేటువంటిది వారికి చేకూరింది. అది దేనివల్ల అంటే శ్రీ సద్గురుదేవుని యొక్క జ్ఞాన బోధైక రసం యొక్క
పాత్రతే అని చెబుతూ, అయితే ఆ మహర్షి వరుల చేత సతతము కూడా, అందుకే మహర్షి అంటే ఋషికములు అంటే అవయవాలకి మరి మూలమైనటువంటి వాడు అవయవి అంటే జీవుడు. ఆ జీవుడు అన్ని అవయవాలకు కూడా మూలమైనటువంటి వాడు. అంటే దేవతలు అవయవాలైతే దేవేంద్రుడు అవయవాలకు జీవుడు. అలాగే వారికి కూడా ఒక అధిష్టాన దేవతలలాగా మనకి ప్రతి అవయవమునందు కూడా అవయవానికి అధిష్టాన దేవతలలాగానే ఉన్నారు. కాబట్టి అటువంటి దేవీ దేవతల చేత వారంతా కూడా మహర్షులు అంటే మహారుషులు, ఆ యొక్క ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగినటువంటి వారు. శమదమాదులు అంతరేంద్రియాలను నిగ్రహించుకోవడం, అంతరేంద్రియాలను ఎవడైతే నిగ్రహించుకోగలిగాడో మనోబుద్ధి చిత్తాహంకారాలను, ఇక జ్ఞానేంద్రియాలను అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, వీటిని జ్ఞానేంద్రియాలను నిగ్రహించుకుంటాడు. ఎందుకు? ఆ మనసు అనేటువంటిది జ్ఞానేంద్రియాలలో చొప్పించబడదు. మనసు ఎల్లప్పుడూ కూడా అది పరమాత్మ తత్వాన్నే సంకల్పంతో నిండిపోయి ఉంటుంది. ఆ విధంగా జ్ఞానేంద్రియాలు అనేవి వశపడిపోయినవి. ఇక కర్మేంద్రియాలు కూడా అంతే. ఈ మనోబుద్ధి చిత్తాహంకారాలు అనేటువంటి కర్మేంద్రియాలలో చొప్పించకుండా ఉన్నప్పుడు, అంటే అవి మనసు బుద్ధి అనేటువంటిది దైవాన్నే స్మరిస్తూ సర్వవ్యాపకత్వమే సత్యమని నిశ్చయిస్తూ సర్వ పరబ్రహ్మాకారమే తన రూపమని చింతిస్తూ ఆ పరబ్రహ్మతత్వమే నేను భావిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క అంతఃకరణాలు ఇక వాక్కు ద్వారా కానీ, ఈ కరచరణాది అవయవాలతోటి కానీ, లేదు ఇంకా కూడా పాదాలతోటి కానీ, మరి మూత్రపురీషాలు మలమూత్ర అవయవాల ద్వారా కానీ, వీటిలో గనక ఈ అంతఃకరణాలు చొప్పించబడకపోతే అవి కూడా జడాలే. కాబట్టి అటువంటి జడ స్వరూపమైన అవన్నీ కూడా వాని యొక్క నిగ్రహ శక్తిలోకి, వాని యొక్క ఆదేశాను ఒత్తి అయ్యే ఉంటాయి. అంటే వాడు ఆ ఇంద్రియాలకన్నింటికి కూడా అతీతంగా ఉన్న జీవుడేమయ్యాడు? ఇంద్రుడే అయ్యాడు. ఇంద్రియాలకు అతీతుడు, ఇంద్రియాలకు కంటే కూడా మరి అన్నింటినీ నిగ్రహించగలిగినటువంటి వాడు మహేంద్రుడు, దేవతలకు రాజు మహేంద్రుడు. ఆ విధంగానే ఇక్కడ ఈ మహర్షుల చేత అంటే ఈ ఋషికములను ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వాడు ఎవడో ఆ నిగ్రహం కూడా గొప్పదైనటువంటి నిగ్రహం. ఏది ఎప్పుడు ఎలా చేయాలో నిగ్రహిస్తే ఆదేశానువర్తి ఆ ఇంద్రియం చేసి అంతవరకే ఆగుతుంది. వాటి ఇష్టానుసారం విస్తరిల్లవు. వాటికి ఒక స్వేచ్ఛ, ఒక స్వతంత్ర ప్రతిపత్తి లేదు. అవన్నీ కూడా తన నిగ్రహంలోకి వెళ్తాయి. ఆ నిగ్రహం అంతఃకరణ నిగ్రహంలోకి, అంతఃకరణాలు జీవుని యొక్క జ్ఞాత యొక్క జ్ఞానం యొక్క నిగ్రహంలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు వాటికంటూ స్వతంత్ర ప్రతిపత్తి లేదు. అవి ఆ జ్ఞాత యొక్క ఆదేశానుసారము మాత్రమే వర్తిల్లుతూ ఉంటాయి. అది మహర్షి తత్వము. అంటే గొప్పగా ఇంద్రియాలను నిగ్రహించగలిగినటువంటి తత్వం. అందుకే అటువంటి మహర్షుల చేత కూడా ఈ యొక్క మంత్రదీక్ష అనేటువంటిది, ఈ మంత్రదీక్ష ఇచ్చేటువంటి సద్గురుమూర్తిని ఎల్లప్పుడూ కూడా సతతము అంటే ఎల్లవేళలా విధి విరామం లేకుండా, విధి నిషేధాలు లేకుండా, కాలానుగుణంగా కాదు కాలానికి అతీతంగా కూడా పూజించగలిగి ఉంటుంది. అంటే సకల సిద్ధులను కూడా ఇస్తుంది. ఆ మంత్రం యొక్క సిద్ధి ఏంటి అంటే సకల సిద్ధులు వస్తాయి. ఎటువంటి సిద్ధులు? అణిమాది అష్ట సిద్ధులు కూడా వశపడతాయి. అయితే దాని ప్రకారం పోయామా ఇక మళ్ళీ ఈ యొక్క జనన మరణ హేతువైనటువంటి ఏ భ్రాంతి ఉంటుందో అది నశించదు. మళ్ళీ కూడా భ్రాంతికి లోబడి శారీరక సౌఖ్యాలను అనుభవించడం కోసమే మళ్ళీ ఆ అణిమాది అష్ట సిద్ధులు, అణిమ లగిమ గరిమ మహిమ ప్రాకామ్య ప్రాప్తి ఈ సత్వ వసిత్వ అనేటువంటివి ఏవైతే ఉన్నావో ఆ సిద్ధులన్నీ కూడా ఏం చేస్తాడు? రూపనామ క్రియలకు సంబంధించినటువంటి ఈ దేహభ్రాంతితోటి దీనితో సుఖపడాలి, దీనితో పేరు పొందాలి, దీనితో ఆనందించాలి అని అనిమాది అష్టసిద్ధులకు లోబడినటువంటి వాడు మళ్ళీ మంత్రసిద్ధి అనేటువంటిది జార విడుచుకుంటాడు. అంటే అంత గొప్ప గొప్ప సిద్ధులు కూడా ఇవ్వగలిగినటువంటిది ఈ మంత్రసిద్ధి.
అంటే ఆ సిద్ధుల యొక్క మంత్రం కూడా అదే ఉన్నది. అనిమాది అష్టసిద్ధుల యొక్క మంత్రం ఎవరికైతే మంత్రాధిష్టాన దేవత వశపడుతుందో కోరిన కోరిక తీరుతుంది, వాంఛించింది నెరవేరుతుంది, తలంచుకున్నది ప్రత్యక్షమవుతున్నది. ఈ విధంగా దాని ద్వారా ఏమవుతుంది? మంత్రసిద్ధి ద్వారా అంటే దారిద్ర్య దుఃఖము కూడా నశించిపోతుంది. ఏ దారిద్ర్యమైతే ఉన్నదో అంటే ఈతి బాధలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక బాధలు కానీ, బంధు వినాశం కానీ ఇవన్నీ కూడా నశించిపోతాయి, ఇంకేమీ ఉండవు. వాడు సర్వదా శరీరంతో ఉన్నప్పుడు పరమాత్మ యందు మనసు పెట్టి శారీరకమైనటువంటి సుఖ సౌకర్యాలకు ఎటువంటి లోటు లేకుండా దరిద్రం అనేది నశించిపోతుంది ఈ మంత్రసిద్ధి ద్వారా. అంతేకాదు ఇంకా కూడా ఈ యొక్క దేహ సంబంధమైన వ్యాధులు రావు అని చెప్పుకున్నాము కదా. అయినా కూడా దేహం అనేటువంటిది రూపం, అది కొంత కాల పరిమితికి లోబడినటువంటిది. ఆ కాల పరిమితి తీరి ఒకవేళ శరీర పతనం అయ్యే ముందే వాడు ఈ జ్ఞానస్థితిలో ఆరూఢుడై ఉన్నటువంటి వానికి ఇంకా సంసార వ్యాధి అనేటువంటిది నశించిపోతుంది. శారీరక వ్యాధులు ఎటూ లేవు. అందుకే మనకేమని చెప్తాం? శ్రీ గురుమూర్తి యొక్క కరుణ వలన భుక్తి కూడా లభిస్తుంది. భుక్తి అంటే శరీరం పోషించాలి. శరీరం పోషింపబడేటువంటి పదార్థాలు అందుబాటులోకి రావడమే కాదు, అంతేకాకుండా శరీరం పోషింపబడినటువంటి దానిలో ఏదైతే ఆరూఢమై ఉన్నటువంటి జ్ఞానైక సత్తా ఉన్నదో అది పరమాత్మ యందు పరిడివిల్లేటువంటి జ్ఞానం కలిగినదైతే ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి క్షుత్వాసలు, ఆకలి దప్పులు కూడా లేకుండా నశించిపోతాయి. ఒకవేళ ఉన్నా తగినటువంటి పదార్థాలు సమయానికి అంది శరీరం పోషింపబడుతుంది. శరీరం ఎందుకు పోషింపబడాలి అంటే జ్ఞానైక చింతన కోసం. జ్ఞానచింత ఎందుకు చేయాలి? పరమాత్మ తత్వాన్ని పొందడం కోసం. వీటన్నింటికీ మూలం మార్గం ఎవరు తెలియజేస్తారు? శ్రీ సద్గురుమూర్తి యొక్క మంత్రదీక్ష ద్వారా మాత్రమే తెలుస్తుంది అని చెబుతూ, అటువంటి దారిద్ర్య దుఃఖం అనేటువంటిది శారీరక సంబంధమైనటువంటి దారిద్ర్యం అనేటువంటిది నశించిపోవడమే కాదు, ఇంకా అప్పుడు చేసినటువంటి జ్ఞానైక మార్గాన్ని అనుసరించడం వల్ల ఈ సంసార వ్యాధి అంటే శరీరాల యొక్క రాకపోకలతో కూడినటువంటి భ్రాంతికి సంబంధించినటువంటి ఈ యొక్క దేహ సంబంధమైన ఉత్పత్తి వినాశాలు నశింపజేసేటువంటి స్థితి అంటే పరమాత్మ తత్వంతో పరివ్యాప్తమై ఉండేటువంటి స్థితి లభిస్తుంది. ఆ స్థితి అంటే సాంసారిక సంబంధమైన వాసనలు భ్రాంతులు కూడా నశింపజేసేటువంటి మంత్రమే అయ్యున్నది శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానం. అంటే నిత్యము కూడా అజ్ఞానము చేత జనించేటువంటి రోజు కూడా ఏ అజ్ఞానముతో జనించేంటేంటి? శరీరము. ఈ శరీరము పోతుందేమో, దీనికి రోగం వస్తుందేమో, దీనిని పాములు కరుస్తాయో, లేకంటే తెళ్ళు కుడతాయో, లేకపోతే ఉరుములు పిడుగులు పడతాయో, లేదో ఈ యొక్క తుఫాను వల్ల పడతానేమో, యాక్సిడెంట్లు అవుతాయేమో, ఇటువంటి మరణ భీతి అనేది ఉంటుంది కదా, అదంతా కూడా క్షణంలో నశించిపోతుంది. అది దేనివల్ల? శ్రీ గురుమూర్తి యొక్క కరుణాలేశము వల్ల అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.